ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీకందరికీ ప్రభు దాసరాలుగా శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా దేవుని వాక్యం ద్వారా మీరు బలపడుతున్నందుకు, మరి మీ కమెంట్స్ ద్వారా, టెలిఫోన్ ద్వారా తెలియజేస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం మీకు అందించాలని నేను ప్రార్థించినప్పుడు ప్రభు మాటల్లో ఉన్న శక్తిని వివరించమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించినాడు. ఒక మాట సెలవిము ప్రభు అని ప్రసంగం పేరు. అంటే ఒక్క మాట చాలు ప్రభు, మా జీవితాలు బాగుపడుతుందని. అంటే దేవుని మాటలో అద్భుతమైన శక్తి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు శక్తిగల దేవుని వాక్కు చేతనే దేవుడు సర్వ సృష్టిని కలుగజేసినాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. మరి వాక్యంలో మనం చూస్తాం, సమస్తము ఆయన నోటి మాట ద్వారా కలిగి. దేవుని మాటలో అద్భుతమైన శక్తి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం చూసినప్పుడు 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాడు. 6వ వచనంలో ఈ జలములను వేరుపరచును గాక అన్నప్పుడు అది వేరుపరచబడింది. 9వ వచనం చూస్తే నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. తర్వాత మరి ఇంకా చూస్తున్నాం 14వ వచనం జ్యోతులు కలుగును గాక అన్నప్పుడు జ్యోతులు కలిగింది. మరి 11వ వచనంలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించును గాక అన్నప్పుడు మరి భూమి విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షములు మొలిపించింది. అంటే ప్రతిది కూడా ఆయన మాటకు లోబడి మరి కలుగును గాక అన్నప్పుడు కలిగినట్లు మనం చూస్తున్నాం. 19వ వచనంలో ఆదికాండం 1వ అధ్యాయం ఎన్ని పర్యాయములు కలుగును గాక కలుగును గాక కలుగును గాక అంటే కలిగింది. 19వ వచనంలో చూసినప్పుడు అస్తమయం ఉదయం కలుగును గాక అన్నప్పుడు కలిగింది. ఇంకా 20వ వచనంలో జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అన్నప్పుడు మరి అలాగే కలిగింది. పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాక అన్నప్పుడు పక్షులు ఎగరడం ఆరంభించినాయి. 22లో చూసినాము, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉన్నట్లు పక్షులు భూమి మీద విస్తరించును గాక అంటే జరిగింది. 24వ వచనంలో అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికిన ఆ ప్రకారమైంది. అయితే ఈలాగ మనం సృష్టి యావత్తు దేవుని యొక్క శక్తిగల మాట విడుదలైనప్పుడు అది సృష్టి కలిగిందని మనం చూస్తున్నాం. మరి ఆయన సృష్టికర్త దేవుడు, ఆయన పలుకులో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్కులో శక్తి ఉంది. పరిశుద్ధ గ్రంథం మనం ఎందుకు పఠించాలి? ఎందుకంటే శక్తిగల దేవుని మాటలతో నింపబడింది పరిశుద్ధ గ్రంథం. అయితే పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట అంటాడు, సర్వ ప్రపంచములు ఆయన నోటి మాట ద్వారా కలిగింది. హెబ్రీ 11:3లో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనది, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందరూ బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుచున్నాం. చూడండి, the entire universe came into existence only by the word, powerful word of God. కనుక దేవుని మాటలో మనం నమ్మాలి. దేవుని వాక్కులో శక్తి ఉంది, సృజనాత్మకమైన శక్తి ఉంది. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నావన్నీ నమ్మదగిన, ఎందుకంటే దాంట్లో క్రియేటివ్ పవర్ ఉంది. లేనిది ఉన్నట్టుగా ఆయన పిలిచే దేవుడు. ఆ మాట నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో అది కలుగుతుంది. అందుకే ఈ ప్రసంగం పేరు ఒక మాట సెలవిము ప్రభువా. శతాధిపతితో మరి ప్రభువు మరి ఎలాగో మాట్లాడినాడు. వారి శతాధిపతి తన దాసునికి అస్వస్థగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట్లాడే, ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. లుక్ అట్ ద ఫెయిత్ ఆఫ్ ద సెంచురియన్. చూడండి ఎంత విశ్వాసంతో వచ్చినట్టు యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు నోటి నుండి ఒక్క మాట వస్తే చాలు, అస్వస్థతగా ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు. అలాగే మనం చూస్తున్నాం 33వ కీర్తనలో 4వ వచనం, యెహోవా వాక్యము యథార్థమైనది,
ఆయన చేయనదంతయు నమ్మకమైనది. 6వ వచనం 33వ కీర్తన 6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగించాను, ఆయన నోటి ఊపిరి చేత వాడి సర్వ సమూహం కలిగారు. 9వ వచనం 33:9. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడాడు. దేవుని మాట అంటే ఎంత శక్తి కలదు. నేను క్రొత్త నిబంధనకు వచ్చి యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ ఒక్కసారి ఇలాగూ చూస్తూ ఉన్నప్పుడు, తిరిగేసి చూస్తున్నప్పుడు ఈ శతాధిపతి గురించి నాకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినాడు. అంటే ఎంత విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి ఈ శతాధిపతి వస్తాడు. ఇతను చాలా విశ్వాసం, యేసు ప్రభుని గురించి చాలా విన్నాడు కనుక మరి యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆయన గమనించినాడు. ఒకసారి ఆ వాక్య భావం నేను చదువుతాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి ఇది కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనతో వచ్చి, ప్రభు, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనాను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. ఎంత పెద్ద మాట. యేసు ప్రభు ప్రశంసిస్తున్నాడు ఈ శతాధిపతిని. ఇశ్రాయేల్లో నేను ఇంత విశ్వాసం ఎవరికైనా చూడలేదు అంటే గొప్ప ప్రశంస. నేను పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు చూసినప్పుడు యేసు ప్రభు విశ్వాసం ఉన్న వాళ్ళని ప్రశంసిస్తాడు, అవిశ్వాసాలను గద్దిస్తాడు. అల్ప విశ్వాసం గల వారిని కూడా ఆయన గద్దించడం గమనించినాను. ఈ శతాధిపతి చాలా ప్రేమ గలవాడు, వెరీ లవింగ్ పర్సన్. చూడండి, శతాధిపతి అంటే అన్యుడు, యూదుడు కాడు. ఇతడు మరి యేసు ప్రభువుని గురించి ఎన్నో కార్యాలు విన్నాడు అనమాట. వినుట వలన మనకు విశ్వాసం వస్తుంది. విని ప్రభు దగ్గరకు వచ్చినాడు. తన దాసునికి అస్వస్థత ఉంది. మరి శతాధిపతి దాసుని పట్ల శ్రద్ధ, ప్రేమలు కలిగిన వ్యక్తి. సాధారణంగా ఆనాటి కాలంలో బానిసలకు విలువే ఇవ్వరు, బాగా శ్రమ పెడతారు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ శతాధిపతి యొక్క వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉంది, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, వెరీ 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 అట్రాక్టివ్ పర్సనాలిటీ. అంటే ఐ మీన్ ద ఇన్నర్ పర్సనాలిటీ. ఎంత చక్కని స్వభావం అంటే ప్రేమ గలవాడు. ఆయనకున్న గొప్ప హోదా, గొప్ప స్థితిగతులు కూడా ప్రక్కన పెట్టి దాసునికి అనారోగ్యత ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకొని దాసునికి స్వస్థత కావాలని, ఆయన దగ్గర డబ్బు లేదా, మందులు కొనుక్కోవచ్చు కదా, వైద్యుని దగ్గర వెళ్ళొచ్చు కదా, కానీ యేసయ్య మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగవుతాడని ఈ విశ్వాసం ఎలా డెవలప్ చేసినాడు. ఎందుకంటే చాలా కార్యాలు యేసుని గురించి విన్నాడో చూశాడో, చాలా అద్భుతమైన విశ్వాసంతో వచ్చినాడు ప్రభు దగ్గరికి. మరి రోమా సైన్యంలో శతాధిపతులు అంటే వారు వెన్నెముక లాంటి వారు. దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్, ఆ ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వారు. అంటే ఒక శతాధిపతి కింద 100 సైనికులు ఉంటారు, 100 సోల్జర్స్ అండర్ 1 సెంచూరియన్. చాలా పవర్ఫుల్ పొజిషన్ అన్నమాట. అయితే ఇంత హోదా ఉన్న తగ్గించుకొని యేసయ్య దగ్గరకు వచ్చినాడు. ఆ తగ్గింపులో ఎప్పుడు కూడా చాలా మరి శక్తి ఉందండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ హ్యూమిలిటీ. ఆ తగ్గించుకొని ప్రభు దగ్గరికి రావడం, అది కాకుండా ప్రభువునందు అచంచలమైన విశ్వాసం. ఫెయిత్ ఆల్వేస్ బ్రింగ్స్ విక్టరీ, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. విశ్వాసము, ప్రార్థన, ఇవన్నీ విజయానికి రహస్యాలు. చూడండి, ఈ శతాధిపతి జీవితంలో మనం గమనిస్తే ప్రభువునందు చాలా గొప్ప విశ్వాసం, ప్రేమ గల హృదయం, బానిస పట్ల ఆ యొక్క మరి ఆ దాసుని పట్ల శ్రద్ధ, ప్రభువునందు గొప్ప విశ్వాసం. తప్పకుండా నేను ప్రభు దగ్గర వెళ్తున్నాను, కార్యం జరుగుతుందనే గొప్ప నమ్మకం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే అధికారం ఉన్న తగ్గింపు స్వభావం. తర్వాత ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను వస్తాను, నీ ఇంటికి వస్తాను,
నేను నీ దాసుని స్వస్థపరుస్తాను అన్నప్పుడు యేసు అంటున్నాడు 7వ వచనం మత్తయి సువార్త 8:7. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా, అంటే నేను వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తానంటే సాధారణంగా యూదులు అన్యుల గృహానికి వెళ్ళరు, మరి అన్యుల ఇంట్లో వారు ప్రవేశింపరు. ఎందుకంటే దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు పోరు యూదులు. కానీ ప్రభు అంటున్నాడు నేను వస్తాను, నీ ఇంటికి వస్తాను, నీ దాసుని నేను బాగు చేస్తానంటే శతాధిపతి విశ్వాసం చూడండి. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ యువర్ కమింగ్ ఇన్ టు మై హౌస్. చూడండి ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. విశ్వాసం ఎంతగా ఉంది, తగ్గింపు ఎంతగా ఉంది. ప్రార్థనకు జవాబు ఎలాగొచ్చిందో మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఈ దినాల్లో మనం చూస్తే అంటారు దేవుని సేవకులు ఇంటికి రావాలని కోరుతారు, కానీ చాలా యుక్తిపరంగా పిలుస్తారు. మేము ఒక కానుక తీసిపెట్టినామండి చాలా దినాల నుండి మీకు ఇవ్వడానికి, మీరు వచ్చి మా ఇంటిని దర్శించి మమ్మల్ని ఆశీర్వదించండి అంటే ఆ పాపం ఆ సేవకుడు ఎంతో ఆశపడి కానుక ఇస్తారు కదా అని చెప్పి వెళ్తాడేమో. కానీ అలాంటిది కాదు ఇక్కడ మనం చూసేది. యేసుప్రభు వస్తానంటే కూడా శతాధిపతి అంటున్నాడు, నువ్వు నా ఇంటికి రావడానికి నాకు ఏ యోగ్యత లేదు, నేను పాపిని. నీ ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు. జస్ట్ రిలీజ్ వన్ వర్డ్, దట్ ఈస్ ఇనఫ్ అండ్ మై సర్వెంట్ విల్ బి హీల్డ్. ఆ విశ్వాసం అండి ఎంత గొప్పదండి, మనం చాలా గమనించాలి. అప్పుడు యేసు ప్రభు మరి దగ్గర ఈ శతాధిపతి అంటాడు, నేను కూడా అధికారములకు లోబడిన వాడు, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకటి రమ్మంటే వచ్చు, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చి, నేను అధికారం గలవాన్ని ప్రభువా, నా కింద 100 మంది సైనికులు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతాడు. మరి నాకే ఇంత అధికారం, నా అధికారానికే ఈ 100 మంది సైనికులు కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. నువ్వు సర్వాధికారివి కదా, నువ్వు అన్నిటి మీద ఆధిపత్యం చేసేవానివి కదా, నీకు పరలోకంలో భూలోకంలో సర్వాధికారం ఉంది కదా, నువ్వు నా ఇంటికి వచ్చే పని లేదు. ఒక్క మాట సెలవిస్తే తప్పకుండా అది జరుగుతుందని నమ్ముతున్నావు. నా ఇంటి వరకు వచ్చే అవసరం లేదు, ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదు. జస్ట్ రిలీజ్ వన్ వర్డ్, నువ్వు ఒక మాట విడుదల చేయి అంతే. ఆ మాట ప్రకారమైన దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు మరి యేసు ప్రభు ఈ మాట విని ఆశ్చర్యపడి మరి వెంట వచ్చి వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని, ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శతాధిపతి ఇలాగ అంటున్నాడు కదా, నేను నా దాసుని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, మరి నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడు, ఆ పని చేయమంటే చేస్తాడు. కాబట్టి నాకే ఈ అధికారంతో నేను ఈ పనులు చేయించుకున్నాను, నా అధికారానికి లోబడుతున్నారు. మరి నువ్వు ఇంత గొప్ప మరి దేవుడవు, నీకెంత అధికారం ఉంది, నువ్వు మాట సెలవిస్తే తప్పకుండా నా దాసుడు స్వస్థపరచబడతాడు కదా అన్నప్పుడు యేసుప్రభు చాలా సంతోషించి, ఇస్రాయేల్లో ఇంత విశ్వాసం నేను ఎవ్వరికి చూడలేదు అంటారు. సచ్ ఏ కమెండేషన్ ఫ్రమ్ జీసస్, ఏ కాంప్లిమెంట్ ఫ్రమ్ జీసస్. ఇంత విశ్వాసం ఎక్కడ చూడలేదు. నా మాటలో ఇంత శక్తి ఉందని నమ్ముతున్నావా? నా మాట మరి నీ దాసుని పూర్తిగా స్వస్థపరుస్తుందని నమ్ముతున్నావు కదా. హీ వాజ్ సో హ్యాపీ. జీసస్ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫెయిత్ ద సెంచురియన్ క్యారీడ్ ఇన్ హిస్ హార్ట్. కనుక ఈరోజు ఇదే మనం నేర్చుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, తను వెతుకు వారికి తగిన ఫలం ఇస్తాడని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు ఎంత విశ్వాసం ఉన్నది? యేసు మాటలో శక్తి ఉందని నమ్మాలి. 13వ వచనంలో మనం చూస్తున్నాము, అంతటా యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. యేసు ప్రభు మాటలు మీరు గమనిస్తే
నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను బాగు చేశాను. నీ విశ్వాసం అని అంటాడు. ఇప్పుడు నేను బాగు చేసిన ఇప్పుడు అన్నాడు ప్రభు. కనుక ఫెయిత్ మ్యాటర్స్ మచ్. ముఖ్యంగా ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్న అనేకులు, రోగం వస్తుందేమో అనే వ్యాకులంతో ఉండేవారు, ఎంతోమంది తమ ప్రియులను కోల్పోయి విలపించే కుటుంబాలు, అగ్ర రాజ్యాలన్నీ పతనమైన ఈ సమయాల్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియని సందిగ్ధావస్థలో ఉన్న మనకు మార్గమేది? ఈరోజే ప్రకటించినారు ఇంకా లాక్డౌన్ ఇంకొక 2 వారాలు పొడిగించినారంట. అబ్బా, ఎప్పుడు ఎంతకాలం ఇది లోపల ఉండాలి? మనం ఒక రెక్కలున్న పక్షిని పట్టి కట్టేస్తే ఎట్లా ఉంటుంది అలాగ అనిపిస్తుంది ఇప్పుడు. అంటే బయట ప్రపంచానికి వెళ్ళలేము, లోపటనే ఉండాలి. మరి అంటే ఎంత మనకు అది చాలా ప్రయాసంగా ఉంది. ఇంకా 2 వారాలంటే ఇంకెంత వేచి ఉండాలి. ఇంకా మందు కనిపెట్టలేదు అంటున్నారు. ఈ రోగం ఒకవేళ 2-3 సంవత్సరాలు కూడా ఉండొచ్చు అని కొందరు అంటున్నారు, కొన్ని నెలల వరకు ఉండొచ్చు అని కొందరు అంటున్నారు. ఎక్కడ చూసినా విశ్వాసం మాటలు మనకు వినబడడం లేదు, భయకంపితమైన మాటలే, వణుకు పుట్టించే మాటలే. ఇంతమంది చచ్చినారు, అంతమంది చచ్చినారు, రాలుతున్నారు, పిట్టలు రాలినట్టు. అంటే ఇలాంటి పరిస్థితిలో ఒక విశ్వాసి దేని మీద ఆధారపడాలి? యేసు మాట మీద ఆధారపడాలి. యేసు మాటలో శక్తి ఉంది. యేసు మాట బాగు చేయడానికి అది శక్తితో కూడినది. అందుకే ఒక మాట పలుకు ప్రభు, ఒక మాట సెలవిమ్ము ప్రభు అని ఈ సందేశానికి నేను పేరు పెట్టినాను. జస్ట్ స్పీక్ అవుట్ 1 word లార్డ్. మా పరిస్థితులన్నీ కూడా చక్కబడుతుందని మేము నమ్ముతున్నాం. యూ కెన్ సెట్ రైట్ ఎవ్రీథింగ్ విత్ 1 word ఫ్రమ్ యువర్ మౌత్. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం కదా, యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. అంతే. నమ్ముతున్నాము మనం. ప్రభు సమస్తము చేయగలడని మనకు నమ్మకం ఉండాలి. క్రొత్త నిబంధనలో చూసినప్పుడు నీ పరిపెత్తుకొని నడుము అంటాడు. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గర కుప్పగా పడి ఉన్న ఒక భిక్షగానితో అంటాడు, నువ్వు పరిపెత్తుకొని వెళ్ళు అంటే వాడు దిగ్గున లేచినాడు. అదే క్షణంలో లేచినాడు, వానికి ఆరోగ్యం వచ్చేసింది, వాడు బాగైపోయినాడు కదా. మరి ఇంకా చూస్తాం మనం, దోనె కుడి ప్రక్కన వల వేయండి అన్నప్పుడు ఒక్కటే మాట, విస్తారమైన చేపలను ఆనాడు ఆ శిష్యులు మరి వల వేసినప్పుడు యేసు మాట విన్నప్పుడు వెంటనే వారికి విస్తారమైన చేపలు దొరికినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరొక కార్యం చూస్తున్నాము. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువానికి ఇష్టం అయితే నన్ను శుద్ధునిగా చేయమని. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగం శుద్ధి ఆయన. తక్షణమే. అంటే యేసు మాటలో అంత శక్తి ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 8:17 చూస్తాం, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచాను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించానని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చాను. మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టినాడు, మాట ద్వారా రోగములను స్వస్థపరిచినాడు, మాట ద్వారా గాలి సముద్రాన్ని అణిచివేసినాడు. మరి చచ్చిన వారిని లేపినాడు మాట ద్వారా. యోహాను సువార్త 11:43 చూసినప్పుడు లాజరు చనిపోయి 4 దినములైంది, శరీరము కుళ్ళిపోయింది. ఆ సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభు, లాజరు బయటికి రమ్ము అనగానే వెంటనే ఆ ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు బయటికి రావడం మనం చూస్తున్నాము. యోహాను సువార్త 11:43 లాజరు
బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చిన అతని ముఖమునకు రూమాలు కట్టబడి ఉండు. అతను వేసి మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. అంటే ఒక్క మాటతో చచ్చిన వారిని లేప శక్తిగల ప్రభు. ఇంకా చాలా కార్యాలు ఒక్క మాటతో. చూడండి, ఒక్క మాటతోనే కదా యేసు ప్రభు మనకు రక్షణ ఇచ్చింది. మనం రక్షణ కొరకు మనం ఏం చేశామని ఉచితంగా పొందుకున్నాం. ఒక పాపి పరిశుద్ధునిగా మారడానికి యేసు ప్రభు మాట చాలు. యేసు ప్రభు ఒక పాపిని మార్చుతున్నాడు కదా, అంటే తన రక్తం ఇచ్చి వారి అవినీతి అక్రమాల నుండి విడిపించడం యేసు ప్రభుకి ఎంత పని. మనం అనుకుంటాం ఒక వీడు మారడు, వాడు మారడు, చాలా కష్టం మారడని. కానీ ప్రభు మాట సెలవిస్తే చాలు, కలుగునుగా కలిగిపోతుంది. సౌలును పౌలుగా మార్చి చేసినాడు ప్రభు. మహాశక్తి. దుర్మార్గులను మార్చగలడు ఒక మాటతో, అక్రమస్తులను మార్చగలడు, వ్యభిచారులను మార్చగలడు, దొంగలను మార్చగలడు, హత్యాకారులను మార్చగలడు, రౌడీలను మార్చగలడు. నా పరిచర్యలో నేను చూసినాను అనేకమైన వింతలు. ఆయన మాటలో శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. మాటకు విధేయత చూపాలి, మాట నమ్మాలి, మాట ప్రకారము మనం ప్రవర్తించాలి. యేసు మాటలో అంత శక్తి ఉంది. నేను ఈరోజు అంతా నా హృదయంలో ఇదే ఆలోచన. నేను ఒక్క మాట చాలు కదా ప్రభు, నువ్వు ఒక్క మాటతో కరోనా వైరస్ను బంధించగలవు తండ్రి. అది 4 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు. మనుషులు అంటున్నారు, శాస్త్రజ్ఞులు అంటారు చాలా దీర్ఘకాలం ఉంటుంది ఈ సమస్య అని. నేనైతే నమ్మను, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్. ఆయన ఒక్క మాటతో స్టాప్ కరోనా అంటే అయిపోతుంది. భూప్రపంచం అంతా నిమ్మడం అయిపోతుంది. నమ్మితే మీరు హల్లెలూయా చెప్పండి. యేసు నామంలో, యేసు వాక్కులో అంత శక్తి ఉన్నది కనుక మనం నమ్మాలి ప్రభు మాట. అంటే పౌలు భక్తులు అంటాడు, ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం నూతనము ఆయన. అంటే మరి అన్ని క్రొత్తగా చేయడానికి, సమస్తం క్రొత్తగా, అంటే నీ స్థితిగతులన్నీ మార్చడానికి, నీ పరిస్థితులను, తారుమారైన పరిస్థితులను చక్కబెట్టడానికి కూడా ఒక్క మాట చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి మీరెన్ని అపవాది శక్తులతో బంధింపబడిన, రోగ భయము మీలో ఉన్న, పాప భయం మీలో ఉన్న, మీ సమస్యలకు పరిష్కారి యేసు ప్రభుని మర్చిపోకూడదు. చూడండి, శతాధిపతి యేసు ప్రభు దగ్గర ఒక సమస్యతో వచ్చినాడు. యేసు ప్రభు దగ్గర సమస్యతో వచ్చిన వారందరికీ పరిష్కారం లభించింది. అది రోగమే కానీ, పాపమే కానీ, భయమే కానీ, దయ్యపు శక్తులే కానీ, చచ్చిన వారే కానీ యేసు దగ్గరికి వచ్చి జవాబు పొందక ఎవరు పోలేదు. ఈ శతాధిపతి గొప్ప విశ్వాసంతో వస్తున్నాడు. నా దాసునికి అస్వస్థత ఉంది, ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, ప్రభు నా ఇంటికి వచ్చే పని కూడా ఉండదు, ప్రభు మాటలో శక్తి ఉంది, ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగైపోతాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. మా ఇంటికి రానవద్దు, నేను యోగ్యుని కాను, ఒక్క మాట సెలవి, నా దాసుడు బాగైపోతాడు. అందుకే ప్రభు ఎంత మెచ్చుకుంటున్నాడు. ఇశ్రాయేల్లో ఎవరికైనా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదంటున్నాడు. అలా మెచ్చుకోవాలి ప్రభు మనల్ని. శభాషణాలు. ఒకసారి నేను ప్రభుని అడిగినాను, ప్రభు నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు కదా, నాలో నీకు ఏమి ఇష్టం ప్రభు, నా ఏం చూసి నన్ను ఇంత ప్రేమిస్తున్నావు అంటే, నీలో నేను విశ్వాసం చూస్తున్నాను. చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అవును, విశ్వాసం నాలో చూసినాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడు కూడా నేను అనుమానపడను, ఇది దేవుడు చేస్తాడా, చేయడా, చేయగలడా, చేయలేడా అని ఎప్పుడు నేను ఆ అవిశ్వాసం రాగానే బంధిస్తాను దాన్ని. ఎందుకంటే ప్రభు నమ్మదగిన వాడు. ఈరోజు కూడా ఒక సహోదరితో నేను మాట్లాడుతున్నాను. ఆమెకు చాలా విచారం, ఇంట్లో చాలా గొడవలు అయిపోతుందమ్మా, ఇలా ఎదిగిపోయింది, ఇంకా వివాహం కాలేదు, మేమిద్దరం కొద్దిగా గొడవ పడుతున్నాం. గొడవ పడితే మీకు పరిష్కారం ఉందా? లేదు. మీరిద్దరు యేసయ్య దగ్గరికి రండి, పాదాల దగ్గర. నా పిల్లల వివాహం కొరకు నేను ఎప్పుడు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసినాను. ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను ఒక సేవకురాలు కదా, నేను
సేవలో నిమగ్నం అయిపోయినాను. మరి నా పిల్లల కార్యాలు ఎవరు చూస్తారు? వారికి చదువు ఎలాగో, వారి వివాహాలు, ఉద్యోగాలు ఎలాగో, వారి సెటిల్మెంట్ ఎలాగా? నేను యేసయ్య ప్రభు పాదాల దగ్గరికి ప్రార్థన చేసేదాన్ని. వాక్యంలో ఉంది కదా, ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ మాట 100% నమ్మదగినది. నేను ప్రార్థన చేస్తుంది. డానియల్ ఫాస్టింగ్ చేసేదాన్ని. ఎందుకంటే పూర్తి ఫాస్టింగ్ చేస్తే సేవ చేయాలి, బ్యాంక్కి వెళ్ళాలి, ఇంటి పనులు చేయాలి, నా వల్ల కాదు. డానియల్ ఫాస్టింగ్ అయితే చేస్తాను ప్రభు అని ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు 21 రోజులు, కొన్ని 40 రోజులు, కొన్ని 100 రోజులు. ఇప్పుడైతే 100ల కొద్ది రోజుల నుండి చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, నేను సిగ్గుపడను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. అలాగే నా చక్కని జతలను నా బిడ్డలకు ఇచ్చినాడు. మంచి శ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చినాడు. చక్కని 6 మనుమళ్ళు మనవరాళ్ళని ఇచ్చినాడు. నేను వేడుకొనక మునిపే నాకు జవాబు ఇచ్చినాడు. అందుకే విశ్వాసం కావాలి. దేవుడు మన చెయ్యి విడవడని, మనకు తోడున్నాడని, మన ప్రార్థనలకు జవాబిస్తాడని, అంతవరకు మనల్ని నడిపిస్తాడని ఆ విశ్వాసం చాలా గొప్పది. కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆమె ఎంత నిరుత్సాహంగా వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఆమెకు ప్రభు దగ్గర నుండి జవాబు పొందుకోవడానికి. కానీ మత్తయి సువార్త 15:28 ఒక మాట మీరు చూస్తారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీకు అవును కాదు. ఈరోజు నువ్వు ఎట్టి సమస్యలో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ అప్పుల బాధలో ఉన్నావేమో, చక్రవడ్డీలు కడుతున్నావేమో, గృహం లేదని బాధపడుతున్నావేమో, కరోనా వైరస్ సోకితే నా గతి ఏంటి, నా పిల్లల గతి, నా కుటుంబం పాడైపోతుంది అనుకుంటున్నావేమో, ఆస్తిపాస్తులు ఏమవుతుంది అనుకుంటున్నావేమో, ఉద్యోగం లేదని, పిల్లలకు వివాహాలు కాలేదని, అనారోగ్యత ఉందని, స్వస్థత కావాలి. ఇవన్నీ సమస్యలు. వీటన్నిటికీ పరిష్కారము యేసు దగ్గర ఉంది. ఆయన మాట చాలు, ప్రతిది కూడా చక్కబడుతుంది. నేను నిన్నటి రోజు వార్తల్లో చూసినాను, కేరళలో చాలా గొప్ప బిజినెస్ మ్యాన్, దాదాపు 48 సంవత్సరాలు, దుబాయ్లో పెద్ద ఆయిల్ కంపెనీకి ఆయన పెద్ద హోదాలో ఉన్నాడు, కోటీశ్వరుడు. అట్టి కోటీశ్వరుడట 14 అంతస్తుల బిల్డింగ్ నుండి దూకి చచ్చిపోయినాడు. ఎందుకు సాగొచ్చింది నీకు? ఏమో అన్నం కరువైందా, రేషన్ కరువైందా, నీకు బట్టలు కరువైందా, ఇల్లు కరువైందా? ఆయన ఇల్లు 45,000 స్క్వేర్ యార్డ్స్లో ఉంది కేరళలో. ఏమి కొదవలేదు, కానీ గుండెలో ధైర్యం లేదు. చూడండి ఎంత అవసరం. యేసును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఈ జీవితం. నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడనే విశ్వాసం ఎంత గొప్ప. డబ్బు ఉందండి, అంత పెద్ద కోటీశ్వరుడు, హోల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద టాప్ బిజినెస్ మ్యాన్. చచ్చిన చావు చూడండి ఎంత కష్టం, ఎంత బాగా దుఃఖకరం. భార్య ఉంది, 2 చిన్న పిల్లలు ఉన్నారు. అంటే మనకు ప్రభు కావాలి. మన హృదయంలో ప్రభు మన పరిస్థితిలో చక్కబెడతాడు. ప్రభు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. వాట్ ఎవర్ మే బి యువర్ ప్రాబ్లం, కమ్ టు జీసస్, నీల్ డౌన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన మాట సెలవిస్తే చాలు, నీ గజిబిజి, నీ కలవరము, నీ బాధ, నీ భయము, నీ భీతి, భవిష్యత్ గురించిన తలంపులు ఇవన్నీ మాట మాయమైపోతుంది. నమ్మాలి. ఒక మాట చాలు ప్రభు అని ప్రార్థన చేయి. ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిచ్చే నిన్ను విజయోత్సవంగా నడిపిస్తాడు. హి విల్ గివ్ యు ఎ విక్టోరియస్ లైఫ్. దేవుని స్తోత్రం. నా మాట ముగిస్తున్నాను. ఒక పాట పాడాలని ఆశపడుతున్నాను. వెళ్ళండి. పాట ఇది 1000 పాటల పుస్తకంలో 901వ పాట. వెయ్యి పాటల పుస్తకంలో 901వ పాట. ఒక మాట పలుకుము దేవా, ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా, నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే ఎంతో సంతోషం, నీ మాటలోనే ఎంతో సంతోషం.
ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. ఆరని కన్నీరంతో మధురముగా మారిపోవున్, ఆరని కన్నీరంతో మధురముగా మారిపోవున్. దుఃఖము తీరును, కన్నీరు ఆరును, దుఃఖము తీరును, కన్నీరు ఆరును. ఒక మాట పలికిన చాలు, నీవు ఒక మాట పలికిన చాలు. ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. తీరని రోగాలన్నీ సోకకుండా పారిపోవున్, తీరని రోగాలన్నీ సోకకుండా పారిపోవున్. కీడులు తొలగును, శుభము కలుగును, కీడులు తొలగును, శుభము కలుగును. ఒక మాట పలికిన చాలు, నీవు ఒక మాట పలికిన చాలు. ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే ఎంతో సంతోషం, నీ మాటలోనే ఎంతో సంతోషం. ఎరికో కోటలన్నీ స్తుతించగా కూలిపోవున్, ఎరికో కోటలన్నీ స్తుతించగా కూలిపోవున్. అడ్డులు తొలగును, జయము కలుగును, అడ్డులు తొలగును, జయము కలుగును. ఒక మాట పలికిన చాలు, నీవు ఒక మాట పలికిన చాలు. ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే ఎంతో సంతోషం, నీ మాటలోనే ఎంతో సంతోషం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి కొరకు నీ దీనదాసురాలు ప్రార్థన చేస్తున్నాను. ఒక్క మాట పలికిన చాలు ప్రభువా. One word from your mouth is enough to solve and settle all our problems. ఈరోజు శతాధిపతి యొక్క విశ్వాసం గురించి మేము ధ్యానించినాం. ఎంతో భయకంపితమైన దినాల్లో మేము ఉన్నాం. ఎప్పుడు ఏది సంభవించినో మాకు తెలియదు. అయినా ప్రభువా మా విశ్వాసం స్థిరంగా ఉండాలని ఆ శతాధిపతి చూపిన విశ్వాసం మేము నేర్చుకోవాలి. అవును తండ్రి, తన దాసునికి అస్వస్థ ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినాడు. ప్రభు అంటున్నాడు, నేను ఇంటికి వస్తాను, స్వస్థపరుస్తానంటే అవసరం లేదు ప్రభువా, నా ఇంటికి నువ్వు రావడానికి నేను అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, నాకు ఎట్టి యోగ్యత లేదు. నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, దాని ప్రకారం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎంత గొప్ప విశ్వాసం! యేసు ప్రభు ప్రశంసిస్తున్నాడు. ఇశ్రాయేల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం నేను చూడలేదు. అవును, అప్పుడే ప్రభు ఆజ్ఞాపించినప్పుడు అదే సమయంలో తన దాసుడు స్వస్థపరచబడిన. యేసు మాటలు ఎంత ఉనికి, ఎంత శక్తి! ఈ దినాల్లో మనం ఈ కరోనా వైరస్ కొరకు వణికిపోతున్నారు, అందరూ భయపడుతున్నారు. ఒక్క మాట ప్రభు పలికితే చాలు, సర్వ ప్రపంచంలో శాంతి కలుగుతుంది, సమాధానం కలుగును గాక ఆజ్ఞాపిస్తే చాలు, స్వస్థత కలుగును గాక అంటే స్వస్థపరచబడతారు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినాము. మరి కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక అంటే సర్వ సృష్టి కలిగింది ఆయన నోటి మాట చేత. ప్రపంచములో నిర్మాణం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు విశ్వాసం కలిగి ఆజ్ఞాపించినప్పుడు, లేక విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక్క మాట సెలవిచ్చి యేసు నోటి నుండి వచ్చిన ఒక మాట ద్వారా ఈ రోగమంతా అణిగిపోతుందని పూర్తిగా మనం నమ్మాలి, ప్రార్థన చేయాలి. మన పాపములు, మన అతిక్రమాలు, అయోగ్యతలు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని
ప్రభును వేడుకున్నప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన ఒక్క మాట చాలు సకల జనులకు విశ్రాంతి, సర్వ ప్రపంచానికి శాంతి, ఈ రోగం అణిగిపోవడం కూడా కలుగుతుందని పూర్తిగా నేను నమ్ముతున్నాను ప్రభువా అని నేను ఒప్పుకోవాలి నోటి ద్వారా. అవును ప్రభా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాము, ఈ రోగాన్ని మీరే అణిచివేయండి, తొందరలో మాకంత స్వాతంత్రము దయచేయండి, కలిసి కూడి ఆరాధించడానికి కూడా మాకు సహాయం దయచేయమని, కృపను మా మీద కుమ్మరించమని, భక్తులను కాపాడుతావు నాయన, తన భక్తులను కాపాడే దేవుడవు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి తొందరలో ఒక కుదురుబాటు మాకు దయచేయమని, స్వస్థపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.